సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సింపుల్ రెమెడీస్కు పునఃస్వాగతం అండి. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. అయితే ఇప్పుడు ఈ కాలంలో వైద్య రంగంలో వినూత్నమైన మార్పులు వచ్చాయి, జరుగుతూనే ఉన్నాయి, కానీ అనారోగ్యం మాత్రం తగ్గట్లేదు. చాలామంది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నామండి, ఏదో ఒక మనశ్చింతన ఉంది, ప్రశాంతత లేదు, మరి దానికి ఏదన్నా మాకు చెప్పచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. అడిగినా కూడా ఈ చిట్కాలు ఇస్తుంటే చాలామంది నమ్మి చేస్తున్నారు. వాళ్లకు బాగానే జరుగుతున్న యద్భావం తద్భవతి అని, అంతే. నువ్వు ఎంత నమ్ముతావో అంతే. భగవంతుడు కూడా అంతేగా. కాబట్టి యూ లుక్ అట్ మీ, ఐ లుక్ అట్ యూ అంటాడు భగవంతుడు. అలాగే ఈ చిట్కాలు పాటించగలిగితే చాలా బాగుంటుంది. చాలా అద్భుతమైంది, ఒక ప్రూవ్డ్ అన్నమాట. ఏంటి, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కుదరలేదన్నప్పుడు ఆ వైద్యం తీసుకుంటూనే మన ప్రయత్నం మనం చేద్దాం. ఏమని, గోమయం అంటే పేడ అంటారు కొన్ని ఏరియాలో, గోమయం పేడతో ప్రమిదలు తయారు చేయొచ్చండి. ఆ పేడతో ప్రమిదలు తయారు చేసి మీరు ముందుగానే ఎండలో ఎండబెట్టుకుంటే అవి బాగా ఎండిపోతాయి. అవి తీసుకొని 2 ఒత్తులు పెట్టుకొని ఆ 2 ఒత్తులలో ఆవ నూనె వేసి పూజ గదిలో పెట్టి ఆ పేడ దీపానికి అంటే ప్రమిదకు, అంటే ఆవు గోమయంతో చేసిన ప్రమిదకు చుట్టూ తెల్ల జిల్లేడు పూలు కుచ్చి మీరు నమస్కారం చేసుకొని మీకు తోచిన మంత్రం మీరు చెప్పుకోగలిగితే, ఏదీ లేనప్పుడు ఓం నమః సూర్యాయ నమః, అది కూడా లేదు, నమః శివాయ ఒక్క మంత్రం చాలు. అయితే ఇక్కడ నమః శివాయ అనే ఎందుకు చెప్పాలి అంటే, ఏదో ఒక మంత్రం చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. బట్ ఇది ఈ ప్రక్రియ చాలు, మంత్రం లేకపోయినా పనిచేస్తుంది. ఏది, ఆవు పేడతో, మళ్ళీ చెప్తున్నా, గోమయము అంటారు. ఆవు పేడతో ప్రమిద తయారు చేసుకొని దాంట్లో 2 ఒత్తులు వేసి ఆవ నూనె వేసి పూజ గదిలో పెడతారా? లేదు సార్, పూజగది లేదు కొంతమంది అంటుంటారు. ఇంటి గుమ్మం ముందుగానే పెట్టగలిగితే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటి గుమ్మంకి ఎదురుగా మధ్యలోగానే పెట్టగలిగితే, వరండాలో ఏదో ఉంటుంది, గుమ్మానికి మధ్యలో ఎదురుగా పెట్టగలిగితే, అది దాని చుట్టూ తెల్ల జిల్లేడు పూలతో అలంకరించి మీరు దీపంగా వెలిగించగలిగితే మహాద్భుతంగా ఈ చిట్కా పనిచేసి మీకు ఆరోగ్యం, సంపద అన్నీ ఇస్తుంది. ఆరోగ్యం ఉంటే సంపద వస్తుంది. సో ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్.